55 lakhs కండి. విత్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని 55 lakhs. మనకు కేవలం ఒక 5 to 6 lakhs కట్టుకుంటే మనకి లోన్ అనేది కూడా అయిపోతుంది. అవునండి. ఇన్ని ఎమ్యూనిటీస్ కానీ ఇంత మంచి ప్రాపర్టీ అనేది కూడా మీకు ఈ దరిదాపులు ఎక్కడ కూడా మీకు దొరకదండి. మనకి కోంపల్లి నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం మనకి 3 kilometers ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనకి కోంపల్లి నుంచి మనకి బొల్లారం వెళ్ళే రూట్లో ఫ్రెండ్స్ మనకి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. మనకి 2 BHKలో ఉంటాయండి ఈ ఫ్లాట్స్ అన్ని కూడా. మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అండి సార్ బాగున్నారా సార్? బాగున్నాండి సార్. ఇక్కడ మనము ఎక్కడ ఉన్నామో ఏంటిది అనేది ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. మనం కోంపల్లి టు బొల్లారం మధ్యలో రోడ్ అండి. మనకి మెయిన్ రోడ్కే ప్రాపర్టీ అనేది ఉంటుందండి. సో మీకు ఇది చూసినట్టయితే రెడీ టు ఆక్యుపైకి రెడీగా ఉన్నది. ఆల్రెడీ అయితే అందరు ఉంటున్నారు కూడా. అవును. సో దీంట్లో మీరు చెప్పిన దాంట్లో నాకు ఫస్ట్ అట్రాక్ట్ అనిపించింది, ఇంత ప్రైమ్ లొకేషన్లో మీరు నాకు ప్రైస్ చెప్పింది సార్. నాకు ఆ ప్రైస్ ఏందన్నది మన ప్రేక్షకులకి ఇప్పుడే చెప్పేద్దాం సార్. తర్వాతనే మీరు ఇవన్నీ కూడా చూడండి అండి ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ మీకు మంచి ప్రైజెస్లో మీకు ఈ ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఆ ప్రైస్ డీటెయిల్స్ సార్ నాడి తెలుసుకున్నాం. సార్ ప్రైస్ చెప్పండి సార్ ముందుగా. ఇది మనకి 2 BHK ఫ్లాట్ అండి. 2 BHK ఫ్లాట్ అనేది మనకి విత్ ఎమ్యూనిటీస్ 55 lakhs కండి. విత్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని 55 lakhs. ఓకే. ఈ ఎమ్యూనిటీస్ ఏందన్నది మీకు వీడియో చివరిలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మనకి ఈ ప్రైస్లో అంటే 55 లక్షలలో మీకు ఇన్ని ఎమ్యూనిటీస్ కానీ ఇంత మంచి ప్రాపర్టీ అన్నది కూడా మీకు ఈ దరిదాపులు ఎక్కడ కూడా మీకు దొరకదండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 55 lakhs ఏదైతే చెప్పినో అది నెగోషియబుల్ కదా కూడా తెలుసుకుందాం. సార్ ఇది 55 lakhs చెప్తున్నారు, ఏమన్నా తగ్గిస్తారా మా ప్రేక్షకుల గురించి? అవునండి, దట్టు నెగోషియబుల్ అండి. ఓకే, ఖచ్చితంగా తగ్గిస్తాం సార్. ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ అన్నది ఎంతవరకు వస్తుంది సార్? మనకి 90% వరకు ఇప్పుడు కస్టమర్ ప్రొఫైల్ని బట్టి 90% వరకు లోన్ అవైలబుల్ ఉంది. అంటే మనకు కేవలం ఒక 5 to 6 lakhs కట్టుకుంటే మనకి లోన్ అనేది కూడా అయిపోతుంది. అవునండి. అంటే డౌన్ పేమెంట్ ఒక 5-6 లక్షలు కడితే 6 lakhs 5 to 6 lakhs ఉంటుందండి డౌన్ పేమెంట్. అయిపోతే మనకి మిగతాది లోన్కి వెళ్ళిపోవచ్చు అండి. మనకి కోంపల్లి నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం మనకి 3 kilometers ఉంటుందండి. అలా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మీతో ఏందనేది మనకి రూమ్ వైజ్గా కూడా ఒకసారి చూసుకుందామండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే మోడల్ ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి 6.5 feet ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ మనకి డక్ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 10 feet ఉంటుందండి. ఈచ్ ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ పరంగా అయితే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగుంటాయండి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి లిఫ్ట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 BHKలో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామండి. అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం రూమ్ వైజ్ కూడా డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇటువైపు మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి వాకబుల్ స్పేస్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇంటీరియర్ వర్క్ చేశారండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే మీకు ఎలా ఉంటుందో ఒక మోడల్ అనేది చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, మనకి ప్రతి రూమ్లో కూడా ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇలా అలాగే ఇటువైపు చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి డక్ ఏరియా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. డబల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ కూడా మీకు డిస్ప్లేలు ఇస్తాను, చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వార్డ్రోబ్స్ అన్ని కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి ప్రీమియం క్వాలిటీతో డిజైన్ అనేది చేయడం జరిగింది. మీరు కూడా ఫ్రెండ్స్ ఫ్లాట్ తీసుకున్నాక ఈ విధంగా డిజైన్ చేయించుకుంటే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా అద్భుతంగా కనబడుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పుకున్నా కదండి, మనకి ప్రతి రూమ్ కూడా మనకి డక్ ఏరియా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి మంచి ప్రీమియం క్వాలిటీతోనే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి చాలా బాగా డిజైన్ అనేది కూడా చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. వాష్రూమ్స్ అన్నీ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ వర్క్ చేసినటువంటి ఫ్లాట్ కాబట్టి వెనకవైపు కూడా చూసుకోవచ్చు అండి. మనకి డిజైన్స్ అన్నది కూడా ఇంటీరియర్ వర్క్ అన్నది కూడా చేయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇందులో మనకి 4-seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఈ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి మనకి క్రాకరీ యూనిట్ కూడా చూసుకోవచ్చు అండి.
మనం చెప్పుకున్నాం కదండి, ప్రతి రూమ్ కూడా మనకి వెంటిలేషన్ పరంగానే అయితే మనకి విండోస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్లైడర్ విండోస్, యూపీవీసీ విండోస్ అండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పూజ గదికి కూడా మనకి సపరేట్గా స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్లో ఉన్నామండి. చూసుకోవచ్చండి, ఈజీగానైతే ఇద్దరు ముగ్గురు అయితే కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేది వీలు ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో ఉంటుంది. అదే ఫ్రెండ్స్ మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇందులో నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డక్ ఏరియా కూడా కనబడుతుంది. చూసుకోవచ్చండి మనకి ప్రతి రూమ్ కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం వేసుకోగా ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాటర్ కూడా చూసుకుందామండి. మీరు ఫ్లాట్ తీసుకున్నాక ఫ్రెండ్స్ ఈ ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటేనైతే ఇంకా చాలా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టీవీ కూడా పెట్టుకునేందుకు మనకి ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉందని చెప్పుకున్నా కదండి. ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఈశాన్యం మనకి ఖాళీ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 4 feet ఉంటుందండి. విడ్త్ వచ్చేసి లెంత్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 10 feet ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి టోటల్గా మనకి ఫ్లాట్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గర ఉంటుంది. కోంపల్లిలో కూడా ఫ్రెండ్స్ ఫ్లాట్స్ చూసేవారు ఇది కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది మనకి కోంపల్లి నుంచి జస్ట్ మనకి 3 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి మంచి బడ్జెట్లో కూడా ఈ ఫ్లాట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అంటే కేవలం మనకి 55 lakhs rupees అండి. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి తక్కువ డౌన్ పేమెంట్లో మనకి మంచి ప్రీమియం ఫ్లాట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకి వాల్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి మైవాన్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేశారండి. చూసుకోవచ్చండి చాలా హార్డ్గా ఉంటుంది మెటీరియల్ కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కిందికి వెళ్ళి సార్ నుంచి మనకి ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఏమేమి వచ్చినాయో ఒకసారి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆర్డర్ ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి కేవలం 55 lakhs అండి. అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ మీకు సార్ నెంబర్ అనేది స్క్రీన్లో ఇస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి ఒకసారి చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ మీరు చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ అండ్ అంబియన్స్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, మనకి క్లబ్ హౌస్ ఉందండి. క్లబ్ హౌస్లో ఇండోర్ బ్యాడ్మింటన్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్, యోగా రూమ్, మెడికల్ రూమ్, సలూన్, అన్నీ ఉన్నాయండి. చూసుకోవచ్చండి. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఇంకేంటంటే హైలైట్ ఏంటంటే మనకి ఎమ్యూనిటీస్ అండి. మీరు హైలైట్ చేసి చూపించవచ్చు ఎమ్యూనిటీస్నే. ఏదైనా సరే మీరు కూడా చూసుకున్నట్టయితే మీకు చూపిస్తాను, మీరు వీడియో తీసుకోండి. ఎమ్యూనిటీస్ కూడా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. మీకు డిస్ప్లేలో కూడా ఇస్తాను. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎల్డర్ సిటీ అవుట్ ఏరియా ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకి పార్క్ కూడా చాలా విశాలమైన పార్క్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాడ్మింటన్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఫ్రెండ్స్ మనకి కేవలం మనకి 55 lakhsలోనే వస్తుందండి. మీకు ఇందులో ఎలాంటి కూడా మీకు ఎమ్యూనిటీస్ అన్నది కూడా చార్జెస్ అనేది కూడా తీసుకోబడదు. ఈ 55 lakhs ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది కూడా మనకి నెగోషియబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో అంటే మనకి కొంపల్లిని చూసుకున్నట్టయితే కేవలం మనకి 3 kilometersలో ఈ ప్రాపర్టీ అనేది కూడా ఉందండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఏమేమి ఫ్లాట్స్ ఉన్నాయో ఒకసారి సార్నట్టు కూడా తెలుసుకుందాం. సార్ ఇందులో మనకి ఏ ఫేజింగ్లో మనకి ఫ్లాట్స్ అవైలబుల్? మనకి ఈస్ట్ ఉందండి, వెస్ట్ ఫేసింగ్ ఉందండి, నార్త్ ఫేసింగ్ ఉంది. అంటే మనకి 3 phases ఫ్లాట్స్ ఉన్నాయి. చూసుకోవచ్చండి మనకి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేజింగ్లో మనకి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి కాల్ చేయండి. డిస్ప్లేలో సార్ నెంబర్ ఇస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నెంబర్ ఇస్తానండి. నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. మంచి గేటెడ్ కమ్యూనిటీ అనేది కూడా చూపించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.